కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా అని చెప్పుకొని సినిమాల హీరోల కంటే ఎక్కువ ఇమేజ్‌ను సంపాదించుకున్న మాజీ మంత్రి మాస్ మల్లారెడ్డి ప్లేట్ ఫిడాయిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏలుకు ఇంకు స్టేట్ అంతా పింకో పింకు అని కొత్త ట్రెండ్ చేసిన మల్లన్న సారు మెల్లగా కారు దిగి చేయి గుర్తుకు దగ్గరైతుండంట. ఇక మల్లారెడ్డి ఏది చేసినా వైరల్ అయ్యి స్పైరల్ చేస్తాడని అందరికి తెలిసిందేనాయే. దుబాయ్ లో ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తున్న మల్లన్న సారు ఆడికేంచి హైదరాబాద్ కచ్చినాక పెద్ద బాంబే వేలుస్తాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మల్లారెడ్డి బీఆర్ఎస్ కు రామ్ చెప్పి తారక రామన్నకు చెయ్యి ఇచ్చి కాంగ్రెస్ లా షరీకైతాడట. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోని కయ్యానికి కాలు దువ్వి తొడగొట్టి మీజం మెలేసి రేవంత్ కు సవాల్ చేసిన ఆయననే ఇప్పుడు సైలెంట్ అయిపోయి వైలెంట్ యాంగిల్ ను పురాగా మర్చిపోయిండంట. ముందుగానే స్కెచ్ చేసుకున్న ప్రకారము కేటీఆర్ మీటింగ్ కు మల్లన్న డుమా కొట్టిండంట. నేనెందుకు కాంగ్రెస్ లో చేరతానయ్యా అని బయటకు చెప్పుకుంటేనే లోపల కాంగ్రెస్ వాళ్ళతోని కహానీలు నడుపుతుండంట. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తోటి డీల్ కూడా ఓకే చేసిండంట. డీల్ ఓకే అయిపోయినాకనే దుబాయ్ టూర్ ఏమైందట. అయితే ఇన్నొద్దులు బీఆర్ఎస్ పార్టీలో గట్టిగా పనిచేసి మంత్రిగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ కు పోవుడంటే ఉత్తగనే కాదు కదా. అందుకే కొన్ని కండిషన్లు పెట్టిండంట. ముందుగాల ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడట. ఆ సీటును మల్లన్న కోడలికి ఇయ్యాలనట. ఇక ఆయన మల్కాజ్గిరి ఎంపీగా కంటెస్ట్ చేస్తాడట. ఇదే ముచ్చటను కాంగ్రెస్ పెద్దల దగ్గర చెప్తే వాళ్ళు దానికి ఓకే అన్నారంట. మల్లన్నకున్న మాస్ ఇమేజ్ ని, మనీ పవర్ ని లోక్సభ ఎలక్షన్లకు వాడుకుంటే మస్త్ అక్కరికొస్తాడని కొందరు సీనియర్లు హైకమాండ్ కు చెప్పిండ్రంట. వాస్తవానికి రిజల్ట్ రాగానే 3 రంగుల జెండా పట్టి కాంగ్రెస్ కండువా గప్పుకుందాం అనుకున్నాడంట మల్లన్న సారు. అయితే రేవంత్ రెడ్డితోని పాత పంచాదులు ఉన్నాయి కదా, అవి యాదికచ్చి అడిగితే ఏమనుకుంటారో ఏమో అని ఆగిపోయిండంట. అయితే పార్లమెంట్ ఎలక్షన్ల 17కు 17 గెలిచి చూపెడతా, సెంట్రల్ కాంగ్రెస్ సర్కార్ వస్తందుకు తెలంగాణకెళ్లి ఎంపీలను గిఫ్ట్ గా పంపిస్తా అని రేవంత్ రెడ్డి సారు హైకమాండ్ కాడ మాటిచ్చిండట. ఇక ఆ మాట నిలబెట్టుకొని బీఆర్ఎస్ పేరు మొత్తానికే లేకుండా చేయాలనని మల్లన్న చేరికకు సై అన్నాడట. నియోజకవర్గం మొత్తం గుండు గుత్తుగా కాంగ్రెస్ గూడికి తీసుకుపోతుండనైతే ప్రచారం జరుగుతుంది. అయినా పాపం మల్లన్న చేతిలో లేందే ముందు లేన్రి. 1000 కోట్ల దందాలుండే వాటికి ఎసొంటి సమస్య రావద్దంటే కాలేజీలు దవాఖాన్లు ఇంకింత పెంచుకోవాలంటే పార్టీ అయితే మారవాల్సిందే కదా. నిజానికి మల్లన్నకి సొంటివి కొత్తేం కాదు. 2014లా టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడే పవర్ కోసము 2016లా బీఆర్ఎస్ లో షరీకైండు. 2018లా మంత్రి అయితేనే బాగుంటదనే ఆలోచనతోని మేడ్చల్ నుంచి నిలబడ్డాడు. 2019లా అనుకున్నట్లు మంత్రిగిరి కొట్టేసిండు. 3 దవాఖాన్లు 6 కాలేజీలు అన్నట్టు పూలమ్మినా పాలమ్మినా పాలమల్లన్న తన వ్యాపార సామ్రాజ్యాన్ని డబుల్ త్రిబుల్ చేస్తుండు. అయితే బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండుగా భారీ మొత్తంలోనే డొనేట్ చేసిండని అప్పట్లో మస్తు ఆరోపణలు వచ్చినాయి. చూడాలే మరి ఇదంతా గుసగుస బ్యాచ్ అంటున్న ముచ్చట్ లేక నిజంగానే మల్లన్న కాంగ్రెస్ మంత్రం చదువుతాడా అనేది రేపు తెలుస్తది.